హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు వరల్డ్ స్టూడెంట్స్ డే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవం. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి, ప్రత్యేకత ఏంటి, మరియు ప్రముఖ మలయాళ కవి మరణం అక్కితం అచ్యుతన్ నంబూతిరి, తనకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి, మరియు రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అనే ఒక వినూత్న కార్యక్రమంతో ఢిల్లీ ప్రభుత్వం ఈరోజున వార్తలు నిలిచింది, దేనికి సంబంధించింది, మరియు సుజల్ అనే 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీతో ఒడిశా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏంటి, మరి ఈరోజు చైనా ఒక యుద్ధం విషయంలో ప్రకటనకు సంబంధించి వార్తలు నిలిచింది, రష్యా రెండవ వ్యాక్సిన్ సంబంధించిన సమాచారం ఏంటి, ఇండియా మెక్సికో సంబంధాలకు సంబంధించి ఈరోజు ప్రముఖంగా కొన్ని వార్తలు ఉన్నాయి. మరియు మోస్ట్ ఇంపార్టెంట్ సురక్ష కవచ్ పేరిట ఏ రాష్ట్రంలో ఇటీవల సైనిక కవాతు జరిగింది. అండ్ వీటితో పాటు ఆక్వాపోనిక్స్ ఒక వినూత్న పద్ధతిలో వ్యవసాయానికి సంబంధించి, మత్స్యరంగానికి సంబంధించి సీడాక్ వారు తీసుకొచ్చిన ఒక కొత్త ప్రయోగం ఏంటి, మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు వరల్డ్ స్టూడెంట్స్ డే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, క్షిపణి మనిషి, మిసైల్ మ్యాన్ అంటారు. సో మిసైల్ ప్రయోగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అక్టోబర్ 15, 1931 రామేశ్వరంలో జన్మించాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా తన యొక్క విధులు నిర్వర్తించాడు. భారతదేశ ప్రథమ పౌరుడిగా కూడా ఉన్నాడు. సో అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినము. బ్రతుకున్నంత కాలం చాలా రంగాల్లో తన యొక్క ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు. మనం చూసాము, ఒక గొప్ప కవి. కొన్ని పుస్తకాలు ఈరోజు కూడా చాలా మందికి ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు కానివ్వండి, మరియు చిన్నపిల్లల్లో ఒక ఫేవరెట్ వ్యక్తిగా ఎప్పటికీ కూడా గుర్తుండే ఒక వ్యక్తి. ఈరోజు చాలా మంది అభిమానులు సంపాదించుకున్నాడు చిన్నపిల్లల విషయంలో. ఒక బాల స్నేహితునిగా ప్రపంచానికే పరిచయమైన వ్యక్తి. మరియు భారతదేశంలో ఒక గొప్ప పరిపాలకుడిగా, రాష్ట్రపతిగా తన యొక్క బాధ్యతలు నిర్వర్తించాడు. మరియు ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్తగా రక్షణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్మైలింగ్ బుద్ధ పేరిట మన భారతదేశానికి సంబంధించి చాలా ప్రయోగాలు కూడా చేయడం జరిగింది. సో అందులో అన్నిట్లో కూడా ప్రతి రంగంలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవం ఈ రోజున. సో ఇతని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం వరల్డ్ స్టూడెంట్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితి 2010 సంవత్సరం మొట్టమొదటిసారి వరల్డ్ స్టూడెంట్స్ డేని సెలబ్రేట్ చేసింది. అండ్ ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, 2020 వరల్డ్ స్టూడెంట్స్ డే థీమ్ ఏంటి అంటారు, లర్నింగ్ ఫర్ ద పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అండ్ పీస్. లర్నింగ్ ఫర్ 4 పీస్ అనుకోవచ్చు. లర్నింగ్ ఫర్ ద పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అండ్ పీస్ అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం వరల్డ్ స్టూడెంట్స్ డే అనేది వార్తలు ఇచ్చింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 అబ్దుల్ కలాం గారి జన్మదినాన మనం జరుపుకుంటాము. అలా విద్యార్థులను గుర్తించే ఒక ప్రముఖమైన దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ స్టూడెంట్స్ డే. సో చాలా మంది అడుగుతున్నారు రైటింగ్ కొంచెం నీట్గా అని చెప్పేసి. సో ఒక్కొక్క పదాన్ని విడమర్చి మెల్లగా రాయొచ్చు, కాకపోతే టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి నేను ఆగుతున్నాను. బట్ ఏదైతే నేను డిక్టేట్ చేస్తున్నానో, ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఒక పదాన్ని 2-3 సార్లు అంటున్నాను, ఖచ్చితంగా ఈ పదాలు మీకు స్పష్టంగా వినపడతాయి కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు. సో లేదు రాయాలంటే ప్రతి ఒక్క పదాన్ని రాయొచ్చు, బట్ టైం కన్జప్షన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. చాలా మంది ఇప్పటికీ అడుగుతున్నారు, సార్ మీరు చాలా 1 అవర్ అవుతుంది, 1.5 అవర్ అవుతుంది, 40 మినిట్స్ అవుతుంది, సో హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ చేయమని చెప్పేసి. సో ఇలాంటి డిమాండ్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పదాన్ని బోర్డు మీద రాయమంటున్నారు. సో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఏం లేదు. నేను ఏదైతే ఉన్నాయో ప్రముఖ పదాలు ఏవైతే ఉంటాయో, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పదాలన్నీ కూడా బోర్డు పైన రాస్తాను. కొన్ని రాయలేని పదాలు ఏవైతే ఉంటాయో ఈ ఫ్లోలో కొన్ని మిస్ చేశాను అనుకోండి, అవి ఖచ్చితంగా నేను ప్రొనౌన్స్ చేస్తాను. వాటిని ఒక్కసారి చూడండి, సరిపోతుంది. అండ్ సెకండ్, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అక్కితం అచ్యుతన్ నంబూతిరి. అక్కితం అచ్యుతన్ నంబూతిరి. జస్ట్ ఎగ్జాక్ట్లీ 3 వీక్స్ బ్యాక్ నేను తన గురించి మీకు చెప్పాను. ప్రత్యేకంగా ఇదే ఇమేజ్ చూపించాను మీకు. అక్కితం అచ్యుతన్ నంబూతిరి ఈ సంవత్సరం జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందాడు అని చెప్పాను. జ్ఞానపీఠ. సో సాహిత్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన వ్యక్తి అక్కితం అచ్యుతన్ నంబూతిరి. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఒక మలయాళ కవి, ప్రముఖ మలయాళ కవి.
ఈ రోజున మరణించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈ సంవత్సరమే జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందడం జరిగింది. జస్ట్ ఈ మంత్లోనే, జస్ట్ మనం లాస్ట్ మంత్లోనే తన గురించి చూసాము, తన యొక్క నవలలు ఏంటి అవన్నీ చూసాము. సో అలా చాలా వరకు ప్రసిద్ధి చెందిన నవలను రచించాడు. అలాంటి ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఒక మలయాళ కవి, కేరళ రాష్ట్ర చరిత్రలో 6వ మలయాళ కవి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందడంలో ఈ రోజు మరణించడం జరిగింది తిరువనంతపురంలో. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, 2 సార్లు వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఒకసారి జ్ఞానపీఠ పురస్కారం విషయంలో చెప్పాను, ఈ రోజున చనిపోవడం జరిగింది. 1926లో జన్మించాడు ఇతను, ఈ రోజున చనిపోవడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 1976లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా పొందిన వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇస్తుంది. సో అలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా 1976లో పొందారు. అండ్ ఈ సంవత్సరం జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందడం జరిగింది. ప్రముఖ మలయాళ కవి అక్కితం అచ్యుతన్ నంబూతిరి గారు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటారు? కేరళకు సంబంధించిన మలయాళ పోయెట్. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈ రోజున మరణించడం జరిగింది. సో ఖచ్చితంగా తన గురించి ఈసారి రానున్న ఎగ్జామ్లో ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఢిల్లీకి సంబంధించి ఇటీవల తరచూ ఢిల్లీ వార్తలు నిలుస్తుంది. మీకు తరచూ ఇదే పదాన్ని చెప్తున్నాను. తరచూ ఢిల్లీ పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో వార్తలు నిలుస్తుంది. ఎయిర్ క్వాలిటీ విషయంలో కానివ్వండి, ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం తీసుకొస్తున్న యాప్లు కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, చాలా మనం చర్చించుకుంటున్నాం. యుద్ధ ప్రదూషణకే విరుద్ధని, గ్రీన్ ఢిల్లీ యాప్ అని, స్మార్ట్ టవర్ అని, ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీ అని, ఇవన్నీ జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 daysలోనే మనం చర్చించుకుంటాం. సో అలా పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఢిల్లీ తరచూ వార్తలు నిలుస్తుంది. ఈ రోజున ఒక వినూత్న ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రామ్ పేరేంటంటే రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్. రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్. లాస్ట్ ఇయర్ మనం చూసాము సరీ బేసి విధానం అని చెప్పేసి, ఈవెన్ ఆడ్ నంబర్ సిస్టమ్ అని చెప్పేసి, అలా పర్యావరణ సంబంధించి గాలి కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు తీసుకొస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చారు. ఢిల్లీకి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాటించండి. ఈ రోజు ఢిల్లీలో దాదాపు 1 కోటి వాహనాలు ఉన్నాయి. 1 కోటి వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర యావరేజ్గా చూస్తే 10 లక్షల వాహనాలు ఆగుతున్నాయి సిగ్నల్ పడిన ప్రాంతంలో. సో ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. ఎవరైతే వాహనదారులు ఉంటారో రెడ్ లైట్ ఆన్. ఇదేంటి రెడ్ లైట్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి? మనం ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ లైట్ పడితే ఏం చేస్తాము? ఆగుతాము. సో ఆగినప్పుడు చాలా మంది ఇంజిన్ ఆన్లో పెడతారు, కొంతమంది ఇంజన్ ఆఫ్ చేస్తారు. ఎప్పుడైనా ఇంజన్ ఆఫ్ చేసుకోవాలి. అది చాలా రకాల మన బెనిఫిటే. పర్యావరణ సంబంధిత అంశాల్లో ఈరోజు ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. ఎట్ ద సేమ్ టైం మనకి కూడా ఎకనామికల్గా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా వెహికల్ ఆఫ్ చేస్తే, ఇంజన్ ఆఫ్ చేస్తే. సో అలా రెడ్ లైట్ పడినప్పుడు ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మన వాహనాలు ఆగుతామో దాని యొక్క ఇంజన్ కూడా ఆపండి. ఈ యాక్సిలరేటర్లు ఇవ్వడము, మరింత ఎయిర్ పొల్యూషన్ చేయడం కాకుండా వాహనాలని ఆపండి. దీని ద్వారా కనీసం సంవత్సరానికి 1.5 టన్నుల 1.5 టన్నుల పర్టికులేట్ మ్యాటర్ 10ని తగ్గించిన వారం అవుతాము. ఈరోజు గాలి కాలుష్యంలో PM10, PM2.5, PM5 అని చెప్పేసి తరచు మనం చూస్తాం. అలా PM10 పార్టికల్స్ని ఒక సంవత్సరంలోనే ఇలా ఆపితే 1.5 టన్నుల PM10 పర్టికులేట్ మ్యాటర్ని ఈ రోజున ఆపిన వారం అవుతామని చెప్పేసి ఢిల్లీ ప్రజలకి ఢిల్లీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అనే ఒక ప్రోగ్రాము, వినూత్న పథకాన్ని ముఖ్యంగా గాలి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటారు? ఢిల్లీ ప్రభుత్వం. ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే ఇటీవల ఢిల్లీకి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం, అందులో ఇదొకటి. సో రెడ్ లైట్ ఆన్, రెడ్ లైట్ పడినప్పుడు మీ వాహనాన్ని ఆపేసేయండి. ఆపుతారేలాగో కానీ ఇంజన్ని ఆఫ్ చేయండి అని చెప్పేసి ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఢిల్లీకి సంబంధించి పొల్యూషన్ రిలేటెడ్ ఇంకొక అంశం కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ గారు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక సంచలన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వానికి, విద్యుత్ శాఖకి, కేంద్ర విద్యుత్ శాఖ ప్రస్తుతం ఎవరు? విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ యొక్క సారాంశం ఏంటంటే ఈరోజు ఢిల్లీలో ఉన్న 11 థర్మల్ పవర్ ప్లాంట్లని
తీసేయండి. ఎందుకంటే థర్మల్ ఎమిషన్స్ అయితే పర్యావరణానికి గాలి కలుషితం అవుతుంది. ఇందాక కూడా చెప్పాను మీకు, ఢిల్లీ ఎప్పుడు వార్తలు నిలిచినా ఇటీవల కాలంలో పర్యావరణ సంబంధిత అంశాల విషయంలోనే వార్తలు నిలుస్తుంది. సో అలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఒక లేఖ రాశారు, సత్యేందర్ జైన్ గారు. సో ఇతను ఏం చెప్పారంటే, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఈ థర్మల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వస్తాయి. సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్లు అన్నిటినీ కూడా తీసేయండి అని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి గారికి రాశారు. అండ్ 2015 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ఆర్డర్స్ వేసింది. ఏమని చెప్పిందంటే, ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్, ముఖ్యంగా ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా నివాసాలు ఉంటారో ఆ ప్రాంతాల్లో థర్మల్ పవర్ ప్లాంట్లను తీసేయండి. ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్ అంటే పెద్ద పెద్ద పోల్స్ ఉంటాయి కదా, ఇలా ఎమిషన్స్ వస్తూ ఉంటాయి పొగలు. సో అలాంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఈ ఎమిషన్స్ వెదజల్లేవి ఏవైతే ఉంటాయో అవన్నిటిని తీసేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు 2015లో చెప్పింది. కానీ కేంద్రం పట్టించుకోలేదు. అండ్ ఢిల్లీ మంత్రి ఈ రోజున కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ గారికి లేఖ రాయడం ద్వారా అన్ని వార్తాపత్రికలు మనం రేపు చూస్తాం ఇది. సో ఈ రకంగా ఢిల్లీకి సంబంధించిన ఒక అంశము, 2 అంశాలు పర్యావరణ సంబంధిత అంశాలు వార్తలు నిలిచాయి. ఒకటి రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్, రెండవది ఢిల్లీ మంత్రి కేంద్ర మంత్రికి లేఖ రాశాడు. ఢిల్లీలో ఉన్న 11 పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో థర్మల్ పవర్ ప్లాంట్, థర్మల్ అంటే ఏంటి, బొగ్గు ఆధారితంగా మండేవి. సో అలా బొగ్గు ఈరోజు చాలా వరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేస్తుంది, వాటన్నిటిని తీసేయండి అని చెప్పేసి ఒక లేఖ రాశారు. ఇది ఒకటి ప్రాధాన్యత సంతరించుకుంది. అండ్ ఢిల్లీకి సంబంధించి ఈరోజు ఇంకొక అంశం కూడా వార్తల్లో నిలిచింది. ఢిల్లీకి సంబంధించి ఆ అంశం ఏంటంటే FCRA మరొకసారి వార్తల్లో వచ్చింది. FCRA మనం క్రితం క్లాసెస్లో దాదాపు 3 టైమ్స్ చర్చించుకున్నాం. ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశాల నుండి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రణ చేసే చట్టము. ఇటీవల దీనికి సవరణ కూడా జరిగింది. అంతకుముందు FCRA 2010 నుండి కాస్త ఇప్పుడు 2020లో కొన్ని చాలా వరకు సవరణలు చేసి అమెండ్మెంట్స్ చేసి కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసింది. అదేంటి, ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2020లో చాలా కొత్త అంశాలను చేర్చారని చెప్పాను. ఇటీవల మీకు చెప్పాను, ఆధార్ కార్డు మ్యాండేటరీ అని. ఎవరైతే విదేశాల నుండి నిధులను తీసుకోవాలనుకుంటున్నారో భారతదేశంలో పనిచేసే NGOs ఏవైతే ఉంటాయో ఆ NGOs అన్ని కూడా ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి హోంశాఖ పరిధిలో. అండ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అవన్నీ చూసాం. ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ అని చెప్పేసి ఆ చట్టాల గురించి చెప్పాను. ఒక్కసారి FCRA గురించి క్రితం క్లాస్లో చూడండి. సో FCRA గురించి మనం చూసాము. అలాంటి FCRAకి సంబంధించి ఈరోజు హోం మంత్రిత్వ శాఖ, ఎందుకంటే FCRA మొత్తం కూడా హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. ఎందుకంటే విదేశాల నుండి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో ఏ సంస్థలకు ఎంత మొత్తంలో వస్తాయో వారు తీసుకోవాలి విదేశాల నుండి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ హోంశాఖ నుండి తీసుకోవాలి. అలా హోంశాఖ ఈరోజు ప్రతి ఒక్క NGO ఎవరైతే FCRA చట్టం కింద నమోదు చేసుకున్నారో వారందరికీ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఏంటంటే ఈరోజు ఎగ్జాంపుల్, అమెరికాలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, లేదా అమెరికా నుండి కొంతమంది ప్రజలు ఉంటారు. భారతదేశంలో పనిచేసే ఒక NGO ఉందనుకోండి, ఒక స్వచ్ఛంద సంస్థ ఉందనుకోండి, వారు విదేశీ నిధులను తీసుకోవాలనుకుంటే వీరు ఖచ్చితంగా ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఇప్పటివరకు అకౌంట్ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, హోంశాఖ అంటే ఈ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఈ పలానా NGO భారతదేశంలో పనిచేసే సంస్థ విదేశాల నుండి నిధులు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు నుండి SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ బ్రాంచ్లో మాత్రమే అకౌంట్ ఉండాలి. అంటే ఈ అకౌంట్ నుండి మాత్రమే వారు తీసుకోవాలి. ఎగ్జాంపుల్, నాకు ఒక NGO ఉంది, ఇంకొక వ్యక్తికి ఒక NGO ఉంది, వేరొక 10 మందికి NGOs ఉన్నాయి. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉంటాయో విదేశాల నుండి చాలా వరకు ఈరోజు చూడండి మతపరమైన సంస్థలకు ఎక్కువ నిధులు వస్తాయి, కొన్ని మిషనరీస్ కానివ్వండి వారికి. సో అలాంటి వారికి విదేశాల నుండి నిధులు రావాలంటే ఎన్ని నిధులు రావాలి, ఏ రకంగా రావాలని చెప్పేసి FCRA చట్టం చెప్తుంది. అందులో రిజిస్టర్ అయిన సంస్థలు ఏవైతే ఉంటాయో వారు మాత్రమే విదేశాల నుండి నిధులను తీసుకోవచ్చు. అలా నిధులు తీసుకోవాలంటే ఒక్కొక్క బ్రాంచ్ ఉంది. ఈరోజు నాకు ఒక సంస్థ ఉందని చెప్పాను కదా, విదేశాల నుండి నేను నిధులు తీసుకోవాలంటే నా బ్యాంక్ అకౌంట్లో పడతాయి. సో ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ అనేది భారతదేశంలోని ఏ బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవచ్చు. కానీ ఈ రోజున వన్ బ్యాంక్ వన్ FCRA అనే విధానం మనకు వచ్చింది. అంటే ఏంటి, ఈరోజు భారతదేశంలోని ఏ స్వచ్ఛంద సంస్థ అయినా కూడా విదేశాల నుండి నిధులు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్న SBI బ్రాంచ్లోనే అకౌంట్ ఉండాలి. వేరే ఎక్కడ బ్రాంచ్ ఉన్నా కూడా, ఎక్కడ అకౌంట్ ఉన్నా కూడా దాన్ని FCRA పరిధిలోకి తీసుకురామని చెప్పేసి హోంశాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ FCRA గురించి ఇది 4వ సందర్భము. ఒక్కసారి FCRA గురించి నేను చెప్పినవన్నీ చూడండి. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ ఏ రోజు నేను FCRA గురించి చెప్పానో ఆ డేట్స్ పెడతాను. ఒక్కసారి FCRA గురించి చూడండి. తరచూ వార్త నిలుస్తుంది కాబట్టి దీని గురించి బిట్ వస్తుంది. సో ఈరోజు FCRAకి సంబంధించి బ్యాంకు సంబంధిత అంశం ఒకటి వార్త నిలిచింది. ఢిల్లీలో ఉన్న SBI బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం
మాత్రమే భారతదేశంలో ఉన్న అన్ని ఎన్జిఓలు అకౌంట్ తీసుకోవాలి. ఎందుకంటే నియంత్రణ విధానం సులువుగా ఉంటుంది. ఆ బ్రాంచ్ నుండే నియంత్రణ వ్యవస్థ పర్యవేక్షణ ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి. అక్కడక్కడ ఒక్కొక్క బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి అనుకోండి, వాటన్నిటిపైన నియంత్రణ కానివ్వండి, వాటిపైన పర్యవేక్షణ కానివ్వండి, ఇదంతా కష్టమవుతుంది ప్రభుత్వానికి. అందుకోసం ఒక సులభతర విధానంలోకి రావడం జరిగింది. అండ్ ఆధార్ కార్డు గురించి కూడా ఇటీవల FCRA విషయంలో అమెండ్మెంట్ జరిగింది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ విషయంలో కానివ్వండి, వీటన్నిటి కూడా FCRA గురించి క్రితం చెప్పుకున్న క్లాసెస్ అన్నింటినీ ఇక్కడ లింక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆక్వాపోనిక్స్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆక్వా అంటే ఏంటి? ఎక్వేరియం. ఒక కృత్రిమ వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాము. అక్వేరియంలో ఏముంటాయి? చేపలు ఉంటాయి. సో అలాంటి చేపలకు గల ప్రాంతం ఏదైతే ఉంటుందో అందులో పంటలు కూడా పండించుకునే విధానాన్ని ఈ రోజున CDAC తీసుకొచ్చింది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, CDAC సంస్థ. తరచు మనం చూస్తున్నాం చాలా వరకు ఇటీవల కాలంలో సూపర్ కంప్యూటర్ల విషయంలో కానివ్వండి, మరి ఇటీవల కాలంలో కొన్ని యాప్ల విషయంలో ఈ రక్త కోష్ సంస్థ కానివ్వండి, బ్లడ్ సర్వీసెస్ సంబంధించి ఒక యాప్ను రూపొందించారని చెప్పేసి. సో అలాంటి CDAC ఈ రోజు టెక్నాలజీ సంబంధిత అంశాల విషయంలో తరచు వార్త నిలుస్తుంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అండ్ గురు అంగడ్ దేవ్, మనకి గురు అంగదేవ్ అంటారు. మనకి ముఖ్యంగా సిక్కులకు సంబంధించి గురు అంగదేవ్ వెటర్నరీ సైన్సెస్ యూనివర్సిటీ, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆక్వాపోనిక్ సిస్టమ్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చాయి. ఇప్పటి వరకు హైడ్రోఫోనిక్స్ ఉంది, మనకు చాలా మందికి తెలుసు. చాలా మంది ఇంజనీరింగ్ వారు కానివ్వండి, లేకపోతే బీటెక్ బయోటెక్ వారు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో హైడ్రోఫోనిక్స్ వ్యవస్థ గురించి చూస్తుంటారు. హైడ్రో అంటే ఏంటి? వాటర్లో మాత్రమే మొక్కలను పెంచే వ్యవస్థ హైడ్రోఫోనిక్స్. అలా వాటర్కి ఏవైతే ఉంటాయో మట్టిలో దొరికే అన్ని ఔషధాలను, ప్రోటీన్స్ కానివ్వండి, ఈ రోజు మట్టిలో ఉండే పోషక పదార్థాలన్నింటినీ నీటిలో ఏర్పాటు చేసి మొక్కలకు కావాల్సిన వాతావరణాన్ని కేవలం నీటిలోనే పెరిగే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అది హైడ్రోఫోనిక్స్. ఇప్పుడు చాలా ప్రాంతాలు అమలవుతున్నాయి. కానీ ఈ రోజు నీటిలో ఎలాంటి పోషక పదార్థాలు యాడ్ చేయకుండా నీటిలో పెరిగే చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకు సంబంధించి ఎక్వేరియం ఏదైతే ఉంటుందో దాని నుండి వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో ఒక కనెక్షన్, 2 చాంబర్లు పెడతారు. ఒకటి మొక్కల కోసం, నీటిలో పెరిగే మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి కోసము, అండ్ కింద ఫిష్. ఈ ఫిష్ ఏదైతే ఉంటుందో ఫిష్ ఎక్స్క్రీటా ఉంటుంది కదా, ఫిష్ నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు ఈరోజు పోషక పదార్థాలుగా ఒక సేంద్రియ ఎరువుగా ఈ మొక్కలకి ఉపయోగపడతాయి. అండ్ ఈ మొక్కలు అనేవి ఆ ఎరువును పీల్చుకొని ఈ వాటర్ని శుభ్రం చేస్తాయి. ఆటోమేటిక్గా మళ్ళీ ఆ వాటర్ ఫిల్టర్ అయ్యి వీటికి వస్తాయి. అలా ఎట్ ద సేమ్ టైము మొక్కలు పెరుగుతాయి, మనకు పంట చేతికి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ చేపలు ఏవైతే ఉంటాయో ఈ చేపలకి కూడా కావాల్సిన పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో మొక్కల నుండి వస్తాయి. అలా ఒక ఆక్వాపోనిక్ సిస్టమ్ అనే ఒక వ్యవస్థని తీసుకొచ్చింది CDAC సంస్థ. మోస్ట్ ఇంపార్టెంట్. హైడ్రోఫోనిక్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఒక చాంబర్ ఇది మాత్రమే ఉంటుంది. ఇందులో ఏం చేస్తాం? మనకు మొక్కలకు కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ యాడ్ చేస్తాము. సో అలా మొక్కలు పెడతాయి. కానీ ఎలాంటి పోషక పదార్థాలు యాడ్ చేయకుండా ఫిషెస్ నుండి వచ్చిన పోషక పదార్థాలని ఇస్తూ ఈ రోజున ఒక ఫర్టిలైజర్స్గా కానీ ఎరువులుగా కానీ ఈ మొక్కల్ని పెంచడం. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల చాలా దేశాలు కూడా వ్యవసాయ పంట పొలాల్లో కూడా వరి ఎక్కడైతే ఉంటుందో ఆ వరి పొలాల్లో నీరు ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంటుంది కదా, ఆ నీటిలో కూడా చేపల్ని పెంచుతారు చాలా ప్రాంతాల్లో కూడా. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ ఫిష్ ఎక్స్క్రీటా ఉంటుంది కదా, ఫిష్ నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో మనకి సాధారణంగా మనకి న్యాచురల్ ఎరువుగా పనిచేస్తుంది. అలా ఎరువుగా కూడా పనిచేసే ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు పంట విధానం ఎట్ ద సేమ్ టైం స్టోర్ ఉన్న వాటర్లో ఫిషెస్ని పెంచుతారు. అలాంటి వ్యవస్థ ఈరోజు ఎక్వేరియం వ్యవస్థలు తీసుకొచ్చారు. అది ఆక్వాపోనిక్ సిస్టమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఎందుకంటే ఆక్వాపోనిక్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారంటారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫిష్ ఏవైతే పెరుగుతాయో ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో ఉన్న పోషక పదార్థాలు ఈరోజు మనకి సాధారణంగా ఎరువు, మనకి న్యాచురల్ ఎరువుగా ఈ మొక్కలకి పనిచేస్తుంది. ఈ మొక్కలు ఆ ఎరువుని పీల్చుకొనేసి మళ్ళీ వాటర్ శుభ్రమవుతుంది కదా, మళ్ళీ ఫిషెస్కి వస్తాయి. అలా రౌండ్ సర్కిల్గా వాటర్ అనేవి అవుతాయి. ఇటు మొక్కలు పెరుగుతాయి, మనకు వ్యవసాయ కొరత ఏర్పడుతుంది. వ్యవసాయ కొరత ఏదైతే ఉంటుందో ఆ వ్యవసాయానికి కావాల్సిన ఉత్పత్తి పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఫిషెస్ కూడా పెరుగుతాయి. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్ ఆక్వాపోనిక్ సిస్టమ్. దీని గురించి మరింత అధ్యయనం చేయండి, ఎందుకంటే అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం అనేది ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో వార్తలకు వస్తుంది. ఇదొకటి కూడా ఈ రోజున వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు మనోజ్ ముకుంద్ నరవనే గారు వార్తలు నిలిచారు. మనోజ్ ముకుంద్ నరవనే ఎవరు? ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చీఫ్. సో మనోజ్ ముకుంద్ నరవనే గారు ప్రస్తుతం నేపాల్కి వెళ్ళబోతున్నారు. మనం ఇటీవల కాలంలో నేపాల్కి సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం. ప్రస్తుతం భారత్కి నేపాల్కి మధ్యలో సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా జూన్లో
నేపాల్ ఒక వివాదాస్పద మ్యాప్ను తీసుకొచ్చింది. భారతదేశానికి సంబంధించిన 3 ప్రాంతాలు కాలాపాని, లింపులేక్, లింపియాదురా, ఆ వివాదాస్పద ఏవైతే తీసుకున్న ప్రాంతాలు నేపాల్ వారి మ్యాప్లో చూపించడమే కాకుండా ఒక అధికారికంగా పార్లమెంట్ ఆమోదం కూడా పొందడం జరిగింది. సో భారత్తో సంబంధాలు క్షీణించడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత రాముల విషయంలో కూడా 2 దేశాలకు సంబంధించి కొన్ని విమర్శలు చూసాము. మరియు ఆ తర్వాత చైనా నేపాల్ వెనుక ఉండి చాలా వివాదాస్పద అంశాలు ఈరోజు నేపాల్ను ముందుండి భారతదేశానికి దూరం చేస్తుంది. దీనికి కౌంటర్గా భారతదేశం కూడా చాలా అంశాలు చేస్తుంది. ఉత్తరాఖండ్ ఏదైతే ఉంటుందో, ఉత్తరాఖండ్ ఈరోజు నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న కీలక రాష్ట్రం. ఆ సరిహద్దు గ్రామాల్లో పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడము, హెలిప్యాడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ మనం చూస్తాం తరచు. అలాంటి నేపాల్తో ఇటీవల వివాదాస్పద మ్యాప్ తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక అత్యున్నత అధికారి నేపాల్కి వెళ్ళబోతున్నాడు, మనోజ్ ముకుంద్ నరవానే గారు. యాక్చువల్గా ఫిబ్రవరిలోనే వెళ్ళాలి, ఫిబ్రవరిలోనే నేపాల్ నుండి ఆహ్వానం అందింది మనోజ్ ముకుంద్ నరవానే గారికి. కాకపోతే తర్వాత మార్చిలో కోవిడ్ పరిస్థితుల కాలంలో నేపాల్కి వెళ్ళలేకపోయాడు, ఎందుకంటే దేశమంతా లాక్డౌన్ కాబట్టి. అసలు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే నేపాల్ ప్రభుత్వము, నేపాల్ రాష్ట్రపతి విద్యాదేవి బండారి, నేపాల్ ప్రెసిడెంట్ ప్రస్తుతం విద్యాదేవి బండారి గారి చేతుల మీదుగా ఒక విశిష్ట పురస్కారం విషయంలో మనోజ్ ముకుంద్ నరవానే గారు ఈరోజు సెలెక్ట్ అయ్యారు. ఆ అవార్డు పేరు ఏంటంటే జనరల్ ఆఫ్ నేపాలీ ఆర్మీ అనేది ఆర్మీకి సంబంధించి విశిష్ట కృషి చేస్తున్న వ్యక్తులకు ఇస్తారు. ఆ విశిష్ట కృషి చేస్తున్న వ్యక్తుల్లో భారతదేశానికి సంబంధించి ప్రస్తుత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే గారికి నేపాల్ ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టుగా ఇటీవల తనకి ఆహ్వానం కూడా పంపింది. ఈ మంత్లోనే తను నేపాల్కి వెళ్ళబోతున్నాడు. ఈ విశిష్ట పురస్కారాన్ని దేశాధ్యక్షురాలు గారి చేతి మీదుగా ఈరోజు అందుకోబోతున్నారు, విద్యాదేవి బండారి గారి చేతుల మీదుగా. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనోజ్ ముకుంద్ నరవానే గారు ఈరోజు ఇంటర్నేషనల్ ఇష్యూ విషయంలో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు చైనా కూడా, ఇందాక చెప్పాను నేపాల్ని ముందుంచి చైనా వెనుక నుండి చేస్తుంది ప్రయత్నాలు అని చెప్పేసి. చైనా ఈరోజు చూడండి, జస్ట్ నిన్నటి రోజున చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆ దేశ మిలిటరీని ఉద్దేశించి ఒక ప్రసంగం ఇచ్చాడు. యుద్ధానికి సంసిద్ధంగా ఉండండి, ఏ నిమిషమైనా కూడా భారత్తో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీరందరూ కూడా మీ దేశ సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పేసి యుద్ధానికి సంబంధించి కొన్ని సిగ్నల్స్ కూడా ఇస్తున్నాడు నిన్న జరిగిన ప్రసంగం. సో అలా యుద్ధానికి మేము ఇండైరెక్ట్గా రెడీగా ఉన్నామని చెప్పేసి ప్రపంచానికి చెప్పడం జరిగింది. అదొకటి కూడా ఈరోజు వార్త నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఒడిషా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక త్రాగునీటి సంబంధిత అంశంతో ఈరోజు ఒడిషా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ ప్రోగ్రాం పేరేంటంటే సుజల్, డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ ప్రోగ్రామ్, డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల తరచూ మనం ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఒడిషా అనగానే గుర్తెచ్చుకోండి, ఎక్కువగా ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్ వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల మనం చూసాము ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్లో ట్రైబల్ కాంప్లెక్సెస్ ని ఏర్పాటు చేసింది ఒడిషా ప్రభుత్వం అని చెప్పేసి ఒక అంశాన్ని చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ గురించి చూసాము, కొన్ని తెగలకి సంబంధించిన అంశాలను చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 ఆన్ సమ్ ట్రైబల్ గ్రూప్స్ అని ఒక అంశాన్ని చూసాము. అండ్ వ్యవసాయ సంబంధిత అంశాలు కూడా ఇటీవల చాలా వార్తలు ఇస్తున్నాయి. ఒడిషాకు సంబంధించి కాంట్రాక్ట్ ఫార్మింగ్ విషయంలో ఒక ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాను. అండ్ అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో ఉన్న భూమి లేని రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కొన్ని పథకాలతో ముందుకు వచ్చిందని చెప్పేసి ఆ అంశాన్ని చూసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక సామాజిక వర్గం ఈ రోజున ట్రాన్స్జెండర్లకి పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా కూడా ఒడిషా వార్తలు నిలిచింది. సో అలా ఒడిషాకి సంబంధించి చాలా అంశాల వార్తలు నిలిచాయి, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. అండ్ ట్రైబల్ రిలేటెడ్ అంశాల విషయంలో ఎక్కువగా వార్తలు నిలుస్తున్నాయి. ఈ రోజు అలాంటి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? బీజేడీ, బిజు జనతా దళ్. సో బిజు జనతా దళ్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నేత, ప్రస్తుతం భారతదేశంలో ఒక సీనియర్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు. సో నవీన్ పట్నాయక్ గారు చాలా సీనియర్, ఇండియాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో చాలా సీనియర్. సో నవీన్ పట్నాయక్ గారు ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి ఒక పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం కూడా అర్బన్ ఏరియాస్ కి సంబంధించిన అంశం. అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలకి సంబంధించిన ఒక అంశం. సో పట్టణ ప్రాంత ప్రజలకి లబ్ధి చేసే ఒక పథకం సుజల్ అనే ప్రోగ్రామ్. సో ఇక్కడ పేరులోనే మనకు ఉంటుంది, ఎప్పుడైనా చూడండి ఏదైనా సెంటెన్స్ కానీ వర్డ్ ఇస్తే అందులో మీనింగ్ అర్థం చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు సమాధానం దొరుకుతుంది. సో సుజల్ అంటున్నాను. సు అంటే ఏంటి? మంచి. జల్ అంటే ఏంటి? నీరు. సో మంచి నీరు దేని ద్వారా?
ట్యాప్ ద్వారా. సో నల్లాల ద్వారా మంచి నీటికి సంబంధించిన అంశం అన్నట్టు. అంటే ఏంటి, ఇక్కడ అర్బన్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో, అర్బన్ ప్రాంతాల హ్యాబిచుయేషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ రోజున సెటిల్మెంట్స్, ముఖ్యంగా ఇండ్లు, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా 24 గంటలు త్రాగునీటి కనెక్షన్స్, నల్లా నీటి కనెక్షన్స్ ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఒక పథకం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు ఈ పథకంలో భాగంగా అంటే, అర్బన్ ప్రాంతాల్లో నివసించే ప్రతి వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఇచ్చేస్తారు. ఆ నల్ల ద్వారా 24 గంటల పాటు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా 2022 సంవత్సరం వరకల్లా రాష్ట్రంలోని ప్రతి సిటీలో, ప్రతి ఇంటిలో కూడా ఈ 24 గంటల త్రాగునీటి సరఫరా పథకం పూర్తి కావాలని చెప్పేసి ఒక టార్గెట్ని కూడా పెట్టారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో త్రాగునీటి సంబంధిత అంశాలు చాలా వరకు వార్తలు నిలుస్తున్నాయి. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించి త్రాగునీటి సంబంధిత పరీక్షల కోసము ఒక మొబైల్ టెస్టింగ్ వ్యాన్తో ముందుకు వచ్చారని చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో త్రాగునీటి సంబంధిత అంశాలు మరియు వాటర్ రిలేటెడ్ ఇష్యూస్, శానిటేషన్ సంబంధిత అంశాల విషయంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశంలోని 2 రాష్ట్రాలకు రుణాలు ఇచ్చిందని నిన్నటి క్లాస్లో కూడా చూసాం మనం, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ విషయంలో. అండ్ జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించి తరచూ ఏదో ఒకటి అంశం మనం చూస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం 2-3 డేస్ బ్యాక్ మనం గోవాకి సంబంధించిన ఒక అంశాన్ని చూసాం, 100% నల్లా నీటి కనెక్షన్స్ ఇచ్చిన రాష్ట్రంగా అని చెప్పేసి. సో అలాంటి త్రాగునీటి సంబంధిత అంశాల్లో మరొక అంశం చేరింది ఈ రోజున ఒడిషా, అందులోనూ అర్బన్ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సంబంధించి ప్రత్యేక లబ్ధి కలిగే ఒక పథకం. అలా 24 గంటలు త్రాగునీటి సరఫరా పథకం ఒకటి సుజల్ అనే ప్రోగ్రాంతో వార్తల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెల్లమెల్లగా అమల్లోకి వస్తుంది. కాకపోతే ఈ రోజున ఏ ప్రాంతాల్లో ప్రారంభమైంది అంటే, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్, పూరి, మాస్ఛాంది అండ్ సాహి ఈ 4 ప్రాంతాల్లో ఈ రోజున ప్రభుత్వం ప్రారంభించింది. అలా రానున్న 2022 సంవత్సరం వరకల్లా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి 24/7 ఎప్పుడైనా త్రాగునీటి సరఫరా అనేది వస్తూనే ఉండాలి. అలాంటి ఒక అంశంతో ముందుకు వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, మహారాష్ట్రకి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. మహారాష్ట్ర, ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి కూడా చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఇటీవల వలస కార్మికులకు సంబంధించి మహా జాబ్ పోర్టల్ని తీసుకొచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం, దాని గురించి చూసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ వారంలో ఒక అంశాన్ని చర్చించుకున్నాం మనం, మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ పోరాటాలు అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం ఉన్న COVID-19 పరిస్థితుల కాలంలో ముంబై పరిసర ప్రాంతాలు, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గూగుల్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ మ్యాప్స్లో ఎక్కువగా COVID-19 కేసెస్ ఎక్కడైతే నమోదవుతున్నాయో ఆ జోన్స్, కంటైన్మెంట్ జోన్లను గూగుల్ మ్యాప్స్లో ప్రత్యేకంగా చూపించాలని చెప్పేసి దాని గురించి చూసాం. అలాంటి మహారాష్ట్రకు సంబంధించి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ సురక్ష కవచ్ అనే ఒక అంశం వార్తలో నిలిచింది. సురక్ష కవచ్. అండ్ ఇందాకే చెప్పాను, పేరులోనే అర్థం ఉంటుంది, ఆ అర్థం తెలుసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందని. సురక్ష అంటే ఏంటి? భద్రత, ప్రొటెక్షన్. సో భద్రత ఎవరిస్తారు? ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా భద్రతా సంబంధిత అంశాలు ఎవరికి వస్తాయి? పోలీసులు. సో పోలీసులకి సంబంధించిన అంశం. కవచ్ అంటే ఏంటి? వలయం. సురక్ష కవచ్ పేరిట ఇటీవల ఒక అంశం ఏ రాష్ట్రంలో వార్తల్లోకి వచ్చింది అంటారు? మహారాష్ట్రకి సంబంధించి. ఇందులో ఏం జరిగింది అంటే, ఈ రోజున మహారాష్ట్రకి సంబంధించి మహారాష్ట్ర పోలీసులు మరియు ఇండియన్ ఆర్మీ సిబ్బంది, ఇందులో కూడా ఒక బెటాలియన్, అదేంటంటే అగ్నిబాస్ బెటాలియన్ అంటారు, బట్ ఇండియన్ ఆర్మీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇండియన్ ఆర్మీ మరియు మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా సైనిక కవాతును చేశారు. సైనిక కవాతు అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఎలక్షన్స్ కానీ ఏదైనా అక్కడ బందోబస్తు ఉంది అనుకోండి, ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే పోలీసులు అందరూ కూడా రహదారి పైన నడుచుకుంటూ వెళ్తారు. అలా సైనిక కవాతులతో ముందుకు వచ్చారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిలో COVID-19 నిబంధనలను పాటిస్తూ పోలీసులు రోడ్లపైన వచ్చేసేసి కవాతు చేశారు. ఈ కవాతు యొక్క ఉద్దేశం, ఎక్కడైనా కవాతు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఒక భద్రత సంబంధిత అంశాల విషయంలో పోలీసులు భరోసా ఇవ్వడం. సో మీకు మేము ఉన్నాము భద్రత సంబంధిత అంశాల విషయంలో అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం మహారాష్ట్రకి సంబంధించి ఒక వార్త నిలిచింది. సురక్ష కవచ్ పేరిట. మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరెవరి మధ్యలో, ఏ రక్షణ బలగాల మధ్యలో అంటే మహారాష్ట్ర పోలీసులు మరియు అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆర్మీ సిబ్బంది సంయుక్తంగా చేసిన సైనిక కవాతు ఎక్కడ జరిగింది అంటారు? పూణేలో జరిగింది. సో పూణేలోని
లుల్లా నగర్ ప్రాంతంలో జరిగింది, లుల్లా నగర్లో. సో అలా ఆ ప్రాంతంలో ఒక సైనిక కవాతు జరిగింది. అండ్ ఇటీవల కాలంలో సైనిక విన్యాసాలు కానివ్వండి చాలా జరుగుతున్నాయి. వాటి గురించి మనం తరచూ చూస్తున్నాం. చూడండి, జస్ట్ 2 days బ్యాక్ కూడా చూసాం మనం. అక్టోబర్ 8, 9 తేదీల్లో సాగర్ కవచ్ అని చెప్పేసి ఒక అంశంతో వార్తలోకి వచ్చింది, ఇండియన్ నేవీ అని చెప్పేసి. అలా కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ మధ్యలో ప్రాంతాల్లో భద్రతా సంబంధిత అంశాల విషయంలో ఇండియన్ నేవీ వారు చేసిన నావికా దళ సైనిక విన్యాసం అన్నాను. సో ఇలాంటి ఇటీవల కాలంలో పాసెక్స్, ఆపరేషన్ జిమ్మిక్స్, బంగోసాగర్, ఇవన్నీ చూడండి ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. అలాంటి ఒక సైనిక కవాతు, పోలీసులు చేసిన కవాతు మహారాష్ట్రకు సంబంధించిన ఒక అంశం వార్తలో నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక సంస్థ వార్తలో నిలిచింది, అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి చెప్పగానే మన అందరికి గుర్తురాలి. తరచూ దీని గురించి ఎప్పుడు చర్చించుకుంటున్నామంటే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఒప్పందాల విషయంలో చాలా వరకు వార్తలు వస్తుంది. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ తీసుకొచ్చిన ఒక అంశం అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఇందులో భాగంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కొన్ని పథకాలు కానివ్వండి, కొన్ని అంశాలు ఒప్పందాలతో వార్తలకు వస్తుంది. ఎప్పుడైనా ఈరోజు అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది, సిజిఐ ఇండియా. సిజిఐ ఇండియా అంటే ఏంటంటే భారతదేశంలో ఇది ఒక దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఒప్పందంలో భాగంగా భారతదేశంలోని 4 మహానగరాలు, 1 హైదరాబాద్, 2 బెంగళూరు, 3 చెన్నై, 4 ముంబై, ఈ మహానగరాల్లో ఉన్న 100 పాఠశాలలను దత్తత తీసుకుంటుంది, అడాప్ట్ చేసుకుంటుంది. ఆ పాఠశాలలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణని ఇస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది, వర్చువల్గా ఇస్తుంది ప్రస్తుత పరిస్థితిలో. సో ఇలాంటి అంశాల్లో భాగంగా ఈ రోజున ఒక ఒప్పందం వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల ఏఐఎం అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏ సాఫ్ట్వేర్ దిగ్గజంతో ఒప్పందం చేసుకుంది, పాఠశాలల దత్తత విషయంలో అంటారు. 100 పాఠశాలల దత్తత తీసుకుంది. ఈ 100 పాఠశాల పనిచేసే టీచర్స్ ఎవరైతే ఉంటారో, సిబ్బంది ఎవరైతే ఉంటారో, ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, లేదా సాఫ్ట్వేర్ సంబంధించి మనకి ఏవైతే ఉంటాయో కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, డేటా సైన్స్, ప్రోగ్రామింగ్, వీటిపైన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సో ఆటోమేటిక్గా టీచర్లకి, సిబ్బందికి శిక్షణ ఇస్తే ఏమవుతుంది, ఆ పాఠశాలలో ఉండే స్టూడెంట్స్కి వాళ్ళు ట్రైనప్ చేస్తారు. సో ఈ రకంగా 100 పాఠశాలను దత్తత తీసుకుని వార్తలు ఇచ్చింది సిజిఐ ఇండియా అనే ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో భాగంగా, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, సో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ అంటున్నాను. హ్యాండ్ వాషింగ్ అంటే ఏంటో మన అందరికీ తెలుసు. అండ్ ఇటీవల కాలం నేను ఒక అంశం కూడా చెప్పాను, ఎక్కువగా చేతులు కడుక్కుంటే ప్రాబ్లం ఏం లేదు, 20 సెకండ్ల పాటు చేతులను రుద్దుకొని కడుక్కుంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ శానిటైజర్లు అతిగా వాడితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం అని చెప్పాను. 2050 సంవత్సరానికల్లా శానిటైజర్లు మితిమీరి మనం వాడామనుకోండి, ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి. ఎంతటి ఆల్కహాల్ ఉన్నా కూడా అవి చనిపోవు. ఆటోమేటిక్గా మనం ఎంతటి వ్యాధులు వచ్చినా కూడా మన శరీరంలోకి ఏ వ్యాధులు వచ్చినా, ఏది వచ్చినా కూడా, ఎంత మెడిసిన్ తీసుకున్నా కూడా ఆ వ్యాధులు నయం కావు. ఎందుకంటే ఆ సూక్ష్మజీవులు, వ్యాధికారకాలకు కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అతిగా వాడితే అవన్నీ అలవాటు అవుతాయి. ఈరోజు చూడండి, ఆల్అౌట్ కానివ్వండి, మస్కిటో కాయలు కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో దోమలు చచ్చిపోవు. కారణం ఏంటంటే రెగ్యులర్గా చూసి వాటి కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో అందుకోసం శానిటైజర్ తగ్గించండి అని చెప్పేసి ఎయిమ్స్ సంస్థ కూడా వారి పరిశోధన చెప్పింది. అలాంటి సందర్భంలో, ప్రస్తుత సందర్భంలో కోవిడ్-19 పరిస్థితుల కాలంలో హ్యాండ్ వాషింగ్ డే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గ్లోబల్ అంటున్నాను అంటే ఏంటి, అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం. అంటే చేతులను ఏ రకంగా కడుక్కోవాలి, ఏ రకంగా మనం శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఒక అవగాహన దినోత్సవం ఉంది. కానీ ఈ సంవత్సరం ఎక్కువగా మనకి ఇది అవగాహనలోకి వస్తుంది. కారణం ఏంటంటే ప్రతిసారి మనం చేసేది ఇదే. అండ్ ఎందుకు అసలు చేతులను శుభ్రం చేసుకోవాలంటే, ప్రస్తుతం విపత్తు కాలం చూడండి, ఒక సగటు వ్యక్తి ఒక గంటలో ఒక 23 సార్లు తన ఫేస్ని టచ్ చేస్తారంట. అండ్ దాదాపు సగటున ఒక 4 సార్లు తన చిన్నుని కానివ్వండి, లిప్స్ని కానీ టచ్ చేస్తారంట. అండ్ నోస్ని, నుదుటిని దాదాపు గంటలో ఒక 3 సార్లు టచ్ చేస్తారంట. సో అలాంటి నివేదికలు ఇటీవల ఆస్ట్రేలియాకి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ప్రూవ్ చేశారు. సో ఏ వ్యక్తి అయినా కూడా నేను మొహాన్ని ముట్టుకోను కదా, తాకను కదా, ఏమవుతుంది, ఏది ముట్టుకుంటే ఏందనుకుంటే మనకు తెలియకుండానే ఈరోజు ఒక అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. సో అలా మనకు తెలియకుండానే ఈరోజు మనము మన పనులు చేసేస్తాము. అలాంటి అంశాల్లో ప్రస్తుతం హ్యాండ్ వాషింగ్ పైన అవగాహన ఉండాలని చెప్పేసి ఈ సంవత్సరం తీసుకొచ్చిన డే కాదు, ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేగా సెలబ్రేట్ చేస్తాము. కానీ ఈ సంవత్సరం ప్రారంభమైంది కాదు, 2008లో ప్రారంభమైంది. 2008లో మొట్టమొదటిసారి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని, పరిశుభ్రంగా చేతులను కడుక్కునే దినోత్సవాన్ని ఎవరు మొట్టమొదటిసారి కండక్ట్ చేశారంటే వరల్డ్ బ్యాంక్,
మరియు యూనిసెఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా 2008లో మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావడానికి 70 దేశాల్లో తీసుకొచ్చింది. అలాంటిది ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారంటే యూనిసెఫ్. ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా ఇస్తుంది. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే క్లీన్ హ్యాండ్స్ ఫర్ ఆల్, లేకపోతే హ్యాండ్ హైజీన్ ఫర్ ఆల్ అనే ఒక ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరము గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. సో అలా చేతులు కడుక్కోవడం ద్వారా ఎలాంటి లాభం మనకు కలుగుతుంది, చేతులు కడుక్కోవడం వల్ల ఆవశ్యకత ఏంటి, ఇలాంటి అన్ని అవసరాలపైన అవగాహన తీసుకువచ్చే ఉద్దేశంతో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న సెలబ్రేట్ చేస్తారు. యూనిసెఫ్ 2008లో మొట్టమొదటిసారి వార్తలోకి వచ్చింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా యూనిసెఫ్ వారు జరుపుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో శానిటైజేషన్ కంటే కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే మంచిది, శ్రేయస్కరం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకొస్తున్నారు. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఒక వ్యక్తి తనకు తెలియకుండానే చేతుల ద్వారా ఈరోజు చాలా వ్యాధులకు కారణమవుతున్నాడు అని చెప్పేసి, చేతులు శుభ్రంగా ఉంటే ఇక్కడ మనం తాకున్న ప్రాబ్లమే అని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం వార్తలు నిలిచింది. అండ్ దీంతో పాటు నిన్నటి రోజున మోస్ట్ ఇంపార్టెంట్ పర్యావరణ సంబంధించిన అంశాల్లో, ఎందుకు అంటే ప్రస్తుతం ఈ వేస్ట్ అనేది మనకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ఒకటి ప్లాస్టిక్ వేస్ట్, ఒకటి ఈ వేస్ట్. ప్లాస్టిక్ అంటే ఏంటి? ఈరోజు మనం వాడే చాలా వస్తువులు ప్లాస్టిక్తో కూడుకొని ఉన్నవే. సో వాడి పారేస్తున్నాం. అలాంటి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చట్టం 2018 ద్వారా భారతదేశంలో 2 సంస్థలకు ఇటీవల సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిషేధ ఆజ్ఞలు కూడా జారీ చేస్తామని హెచ్చరికలు ఇచ్చింది. పతంజలి, ఫ్లిప్కార్ట్ మనందరికీ తెలుసు. అలాంటి ప్లాస్టిక్ ఈరోజు సముద్ర గర్భంలోకి పోతోంది. ఏ రకంగా మైక్రో ప్లాస్టిక్ గా మారుతుంది. 1,40,00,000 టన్నులు ఈరోజు సముద్ర గర్భంలో ఉంది అని చెప్పేసి మనం క్రితం క్లాస్లో చూసాము. అలాంటిది ప్లాస్టిక్ తో పాటు ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ వేస్ట్. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏంది? ఈరోజు అధునాతనంగా మోడర్న్ గా చాలా వస్తువులు మనం చూస్తున్నాం. కొత్త కొత్త టీవీలు, అధునాతనమైన ఫోన్లు, లేదా ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మోడర్న్ గా కొత్త తీసుకొచ్చినప్పుడు మన పాతవాడి పరిస్థితి ఏంటి? అందులో సిలికాన్ కానివ్వండి, చాలా కెమికల్స్ ఉంటాయి. ఇలాంటివి ఎర్త్లోకి పోయి చాలా వరకు ప్రమాదంగా ఉంటాయి. ఈ వేస్ట్ నిర్వహణ అనేది, ఎలక్ట్రానిక్ వేస్ట్ నిర్వహణ అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా ప్రపంచ దేశాల్లో జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏవైతే ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్నాయో డెవలప్డ్ నేషన్స్ లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఈ వేస్ట్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వేస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే అనే ఒక డే అనేది ఉంటుంది. ఈసారి 3వసారి జరుగుతోంది. ఈ వేస్ట్ డేని ఎవరు నిర్వహిస్తారు అంటే WEEE ఫోరం, వి ఫోరం అంటారు. సో అలా ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 14న జరుపుకుంటాము. ఈ వేస్ట్ అంటే ఏంటి? ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈరోజు ఈ వ్యర్థ పదార్థాల నిర్వహణ సరిగా లేకపోతే లేదా నిర్లక్ష్యం వహిస్తే ఈ వ్యర్థ పదార్థాలపైన దాని యొక్క దుష్పరిణామాలు మానవాళిపై ఎలా పడుతుంది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావడానికి ఒక ఇంటర్నేషనల్ డే కూడా వార్తల్లో నిలుస్తుంది. ఈ సంవత్సరం 3rd ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే వార్తల్లో నిలిచింది. అలా 2018 నుండి ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే అనేది జరుపుతాము. సో ఈ డేకి సంబంధించి ఏ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే అనేది వార్తలోకి వచ్చింది అంటే ఆ సంస్థ మోస్ట్ ఇంపార్టెంట్ WEEE ఫోరం, వి ఫోరం అంటారు. వేస్ట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫోరం. వేస్ట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫోరం అనే సంస్థ ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డేని సెలబ్రేట్ చేస్తుంది. ఒక్కొక్క థీమ్ని తీసుకొచ్చేసి. అండ్ ఈ సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బ్రుసెల్స్లో ఉంటుంది. బ్రుసెల్స్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది, బెల్జియం దేశం నుండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మెయిన్స్లో ఖచ్చితంగా అడుగుతారు. గ్రూప్ 1 లాంటి మెయిన్స్, సివిల్స్ లాంటి మెయిన్స్లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానివ్వండి, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే అనేది ఈరోజు వార్తలు నిలిచింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 14న సెలబ్రేట్ చేస్తారు ఒక ఇతివృత్తం ఆధారంగా. ఈ సంవత్సరం ఏంటంటే ఈ వేస్ట్ ఎడ్యుకేషన్ అనే ఇతివృత్తం ఆధారంగా ఇది వార్తలోకి వచ్చింది. ఈ వేస్ట్ ఎడ్యుకేషన్. అలా వ్యర్థ పదార్థాలపైన ఏ రకంగా అవగాహన కలగాలి, ఏ రకంగా దానికి సంబంధించి మనం లెర్నింగ్ చేసుకోవాలి, ఏ రకంగా ఈ వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా చూడండి. అండ్ దీని పర్యవసానం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు.
సో రాష్ట్రీయ అంశాల్లో ప్రస్తుతం మనం 2 రాష్ట్రాల్లోనూ చూస్తున్నాం. విస్తృతమైన వర్షాలు పడుతున్నాయి, విపరీత వర్షాలు పడుతున్నాయి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంబంధించి కేంద్రం కూడా చొరవ తీసుకుంటుంది. ఆపదకు సంబంధించి ప్రస్తుతం కేంద్రానికి సంబంధించి ప్రధానమంత్రి గారు కూడా తరచూ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి ఏ రకంగా ఉంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో అలాంటి సందర్భం ఈరోజు మనం చూడండి, అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది చూస్తున్నాం. అర్బన్ ఫ్లడ్డింగ్ అండ్ ఫ్లడ్డింగ్ అనేది, ఫ్లడ్స్ అనేవి ఇప్పటి వరకు చూడండి, నదుల పక్కన కానివ్వండి, తీర ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా తీర ప్రాంతాలు కానీ నదుల పరివాహిక ప్రాంతాల్లో ఉండే ప్రాంతాల్లో ఇప్పటి వరకు వరదలు అనేవి మనం చూసేవారం. కానీ మారుతున్న పరిస్థితుల్లో, మారుతున్న కాలాల్లో ఈ ఫ్లడ్స్ అనేవి, వరదలు అనేవి పట్టణాల్లోకి వస్తున్నాయి. సో ఈ రోజున ప్రపంచానికి మరి ముఖ్యంగా ఇండియాకైనా కూడా అర్బన్ ఫ్లడ్డింగ్ సంబంధించి తరచు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ముంబై అర్బన్ ఫ్లడ్డింగ్స్, ముంబై సిటీ మొత్తం కొట్టుకుపోతుంది. నార్మల్ పరిస్థితులు చూస్తే ఆర్థిక రాజధాని మనం గొప్పగా చెప్పుకుంటాం, ముంబైలో ఉంటారు, ముంబైలో అని చెప్పేసి సంపాదన అని చెప్పేసి. కానీ వర్షం కురిసి అర్బన్ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు అందరి పరిస్థితే ప్రశ్నార్థకం అవుతుంది. అలా చెన్నైలో వరదలు చూస్తాం మనం, ఇప్పుడు హైదరాబాద్లో వరదలు కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, తరచూ ఈ వర్షాకాలంలో కానివ్వండి, ముఖ్యంగా ఈ డిసెంబర్, నవంబర్ ఈ టైంలో కూడా ఎక్కువగా చెన్నైలో ప్రతి సంవత్సరం అర్బన్ ఫ్లడ్డింగ్స్ అనేవి చూస్తాం. దీనికి సంబంధించి ఐఫ్లోస్ అనే కేంద్రాన్ని తీసుకొచ్చింది ఇటీవల కేంద్ర ప్రభుత్వంలో మనం తరచూ చూస్తున్నాం. సో అలాంటి అర్బన్ ఫ్లడ్డింగ్కి కారణం కూడా ఈరోజు మానవాళి. కారణం ఏంటంటే ఈరోజు మానవుడు చేస్తున్న చిన్న చిన్న తెలియని తప్పులు ప్రపంచానికి ఈరోజు మళ్ళీ రివర్స్ గిఫ్ట్ వస్తుంది. ఈరోజు చూడండి, ఎగ్జాంపుల్, మనం వాడి పారేస్తున్న ప్లాస్టిక్ లేదా మనం వాడి పారేస్తున్న ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో ప్రకృతిలో మనం నిర్లక్ష్యంగా పారేస్తున్నాం. ఈరోజు అర్బన్ ఫ్లడింగ్ హైదరాబాద్ ప్రాంతాలు చూడండి, రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. ఈ కొట్టుకుపోతున్న నీటిలో అవన్నీ మనం ఏదైతే ప్రకృతికి గిఫ్ట్ ఇచ్చామో అవన్నీ మన ముందుకు వస్తున్నాయి, మన ఇండ్లలోకి వాటర్లో పేరుకుపోయి పైన కనబడుతున్నాయి. సో అలాంటి అర్బన్ ఫ్లడింగ్కి కారణం క్లైమేట్ చేంజ్. ఈరోజు క్లైమేట్ చేంజ్ వల్ల చూడండి, దాదాపు ఏమంటారంటే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితిని కానీ చూస్తే అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ అంటారు. జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఈరోజు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఆధారంగా అర్బన్ ప్రాంతాల్లో హీట్ ఎఫెక్ట్ ఆధారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వాటర్ మేనేజ్మెంటే ప్రశ్నార్థకం అవుతుంది. ఈరోజు చూడండి, దాదాపు టూ మచ్ రెయిన్, మనం చాలా విపరీతమైన వర్షం ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో పడే వర్షం చూడండి, 3 నెలల్లో నమోదయ్యే యావరేజ్ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో ఒక్క రోజు పడుతుంది ఆ వర్షం. సో అలా 3 నెలల వర్షపాతం ఒక్కరోజు నమోదవుతే ఏమవుతుంది, టూ మచ్ రెయిన్ విత్ ఇన్ షార్ట్ స్పాన్, విత్ ఇన్ సర్టెన్ ఏరియా, ఒక నిర్ణీత ప్రదేశంలో అత్యల్ప సమయంలో అత్యధిక వర్షపాతం నమోదైనప్పుడు ఏం జరుగుతుందో అది ఇప్పుడు జరుగుతుంది. అలాంటి అర్బన్ ఫ్లడింగ్ అనేది, మరి ఈరోజు నీరు ఎందుకు పారుతుంది, ఈ రకంగా ఎందుకు వరదలు వస్తున్నాయి అంటే ఈరోజు మేనేజ్మెంట్ సమస్య. ఈరోజు చూడండి, వాటర్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే వాటర్ ఫ్లోస్ వెన్ ఎవర్ ఇట్ వాంట్స్ టు స్టాప్, అంటే అది ఎక్కడైతే ఆగాలనుకుంటుందో అక్కడ ఆగుతుంది. ఆగడానికి మనం కొన్ని పరిస్థితులు ఏర్పాటు చేయాలి. ఈరోజు చూడండి, తరచు మనం ఇంకుడు గుంతలు అంటాము, ఇంకుడు గుంతలు కానివ్వండి, నాలాలు కానివ్వండి, సరిగా నిర్వహిస్తే వాటర్ వచ్చినట్టు ఆటోమేటిక్గా నీటి క్యారెక్టర్ ఆధారంగా భూగర్భ జలంగా మారిపోతుంది, మనకు లోపలికి ఇంకుడు పోతుంది. కానీ ఈరోజు అలాంటి ప్రదేశాలు, ఇంకుడు గుంతలు కానివ్వండి, నీరు ఒక ప్రాంతంలో స్టోరేజ్ కెపాసిటీ కానివ్వండి లేదనుకోండి, మన పట్టణాల్లో మన ఇండ్ల మధ్యకు వస్తుంది. సో అలాంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకోసమే ఇప్పటి నుండి అయినా మనం మిగతా ప్రాంతాలను ఈరోజు అన్ని అభివృద్ధి చెందుతున్నాయి. సో ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత కానివ్వండి, లేదా నీరు భూగర్భ జలాలు కలవడానికి, భూమిలోకి ఇంకుపోవడానికి కొన్ని ప్రదేశాలను ఏర్పాటు చేయడం కానివ్వండి, వాటర్ స్టోరింగ్ ఏరియాస్ కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలు ఏర్పడి ఈరోజు ఇరుకు ఇండ్లు ఉంటాయి చూడండి. హైదరాబాద్ లాంటి సిటీలో ఇరుకు ఇండ్లు, ఎక్కడ కూడా కనీసము ఒక ప్రాంతం, ఖాళీ ప్రాంతం కూడా ఉండదు, ఒక ఇంకుడు గుంత ఉండదు. అటువంటిది ఏం చేస్తుంది, వరద వాటర్ అంతా కూడా నీళ్ళు వస్తాయి, ఈరోజు ఇళ్ళకి వస్తాయి, అదంతా కూడా ఎప్పుడు డ్రైన్ అవుతుందో తెలియని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ఇస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ పోటీ పరీక్షలకు ఒక ఎగ్జామ్లో ఒక బిట్ వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2 రోజులు హాలిడేస్ కూడా డిక్లేర్ చేసింది. మనం చూసాము, సోమేష్ కుమార్ గారు, రాష్ట్ర సిఎస్ గారు హాలిడేస్ని డిక్లేర్ చేశారు. అందులో భాగంగా ఒక అంశం వార్త నిలిచింది. ఎగ్జామ్లో ఏమడుగుతారంటే, ఏ చట్టాన్ని ప్రయోగించి, ఏ చట్టం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల హాలిడే ఇచ్చింది. అక్టోబర్ 14th, అక్టోబర్ 15th ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో వారందరికీ హాలిడేస్ ఇచ్చారు. మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ వర్షపాతం ఎక్కువ నమోదవుతున్నప్పుడు ఈ వరదల్లో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి హాలిడే ఇచ్చింది. సో అలా జీవోలో ఒక చట్టాన్ని మెన్షన్ చేశారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్
1881 మోస్ట్ ఇంపార్టెంట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అనేది పురాతన చట్టం. మనం ఇటీవల కాలంలో చాలా పురాతన చట్టాలు చూస్తున్నాం. 1897 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కానివ్వండి, ప్రస్తుతం విపత్తు, ఇది కూడా వరదలు కూడా విపత్తులే. సో ఇలాంటి విపత్తు భారీ ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, అలా బయటికి వెళ్ళకూడదు, ప్రమాదంలో ఎవరైనా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల హాలిడే ఇచ్చింది. అందులో భాగంగా ఒక చట్టం ఆధారంగా 2 days హాలిడేస్ ఇస్తున్నామని చెప్పారు. సో ఈ చట్టం ఒక్కసారి చూడండి. మనం తరచూ చూస్తాం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటింగ్ లేదా కౌంటింగ్ డే ఉంటుంది కదా, కౌంటింగ్ డే రోజు కూడా చాలాసార్లు ఈ చట్టం వార్తలు నిలుస్తుంది. సో ముఖ్యంగా జాతీయ వార్తాపత్రికలు కనబడుతుంది. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ఆధారంగా కల్లోలిత ప్రాంతాలు కానివ్వండి, కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కువగా జనావాసాలు రాకుండా ప్రభుత్వం ప్రయోగించి హాలిడేస్ ఇస్తుంది. సో అలాంటి ఒక చట్టం ఈ రోజున వార్తలోకి వచ్చింది. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. సో తెలంగాణ ప్రభుత్వం ఏ చట్టం ఆధారంగా ఇటీవల వరదల సమయంలో, అర్బన్ ఫ్లడ్డింగ్ సమయంలో ఏ చట్టం ఆధారంగా హాలిడేస్ డిక్లేర్ చేసింది అంటారు? 14th October 15th October ఈ చట్టాన్ని జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. అలా సోమేష్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నిటి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్, నవోదయం. సో ఏపీ ప్రభుత్వం నవోదయం పేరిట ప్రత్యేక కార్యాచరణను జరుపుతోంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల ఏపీ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపానానికి సంబంధించి చాలా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. మద్యపానం సంపూర్ణ మద్యపాన దిశగా కూడా పోతుంది రాష్ట్రం. విడతల వారీగా మద్యపానాన్ని తగ్గిస్తున్నాం. ఈరోజు ఆల్కహాల్ కానివ్వండి, ఆల్కహాల్ అమ్మకాల పైన కానివ్వండి, చాలా వరకు ప్రభుత్వం యొక్క కృషి చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజున సారాకి సంబంధించి ఒక అంశం తరచూ వార్తలు నిలుస్తుంది. సో నాటు సారా అంటారు, చాలా వరకు నాటు సారాను తయారు చేస్తారు. ఈరోజు నాటు సారా విక్రయ కేంద్రాలు కానివ్వండి, నాటు సారా తయారీ కేంద్రాలు గుడుంబా అంటారు కొన్ని ప్రాంతాల్లో. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇటీవల చేసిన సర్వే, పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన సర్వే ఆధారంగా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లోని దాదాపు 79 పోలీస్ స్టేషన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, అన్ని పోలీస్ స్టేషన్ కాదు, 79 పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో దాదాపు 682 సారా తయారీ కేంద్రాలను పోలీసు వాళ్ళు కనుక్కున్నారు. సో అలా సారా తాగితే కల్తీ బెల్లం కానివ్వండి, అలా కలుషిత పదార్థాలతో తయారు చేస్తే ఇది మానవాళి పైన ఆరోగ్య సంబంధిత సమస్యలు పడతాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నవోదయం అనే పేరుతో రాష్ట్ర పోలీసులకి ప్రత్యేక పవర్స్ ఇచ్చింది, ప్రత్యేక కార్యాచరణను కూడా తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పోలీసులు ఏం చేస్తారంటే ఈ 682 సారా విక్రయ కేంద్రాలు కానీ తయారీ కేంద్రాలు ఉంటాయి కదా, వాటిపైన రైడ్ చేసి వారిపైన కేసులు పెడతారు. అలా రాష్ట్రంలో సారా విక్రయ కేంద్రాలు, సారా తయారీ కేంద్రాలు కానీ లేకుండా చేయాలి. సో అలా మద్యపాన నియంత్రణ మరియు అట్ ద సేమ్ టైం సారాలపైన ఉక్కుపాదం రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తుంది నవోదయం అనే పేరుతో. మోస్ట్ ఇంపార్టెంట్. పోలీసులు ఈ రోజున ప్రత్యేక కార్యాచరణ ద్వారా సారా పైన ఉక్కుపాదం వేస్తున్నారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానం సంబంధిత అంశాలపైన చాలా చురుకుగా ప్రయత్నిస్తుంది, మనం చూస్తున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అప్రిషియబుల్ కూడా. సో అలా ఆర్టికల్ 47 రాజ్యాంగంలో చెప్తుంది, ఆల్కహాల్ సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి కూడా బ్యాన్ చేయాలి, ఎక్సెప్ట్ టాయిలెట్ అండ్ మెడిసినల్ ప్రిపరేషన్స్. ఆ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని నిబంధన ఈరోజు రాష్ట్రంలో అతి త్వరలోనే చూడబోతున్నాం. అలా ఈరోజు బీహార్ కానీ గుజరాత్ సరసన ఏపీ కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. సో అందులో నవోదయం అనే ప్రోగ్రామ్ చూడండి. ఈరోజు దేనికి సంబంధించిందంటే సారా తయారీకి సంబంధించి ఉక్కుపాదం వేస్తున్న కార్యక్రమం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు వార్తల్లో వ్యక్తులు, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, కూచిపూడి డాన్సర్ అండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక మహిళ మరణించడం జరిగింది నిన్నటి రోజున. తన పేరు శోభా నాయుడు. చాలా మందికి తెలిసే ఉంటారు. సో మనకి ముఖ్యంగా ఎవరైతే ఈ కల్చరల్ ట్రెడిషనల్ డాన్సెస్ చేస్తారో వారికి చాలా మంది కూచిపూడి. సో కూచిపూడిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శోభా నాయుడు. యాక్చువల్గా శోభా నాయుడు ఎప్పుడు జన్మించారంటే 1956 వైజాగ్ లేదా విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించారు. అనకాపల్లి. 12 సంవత్సరాల వయసులోనే కూచిపూడి వైపు ఆకర్షితులై కూచిపూడిలో అత్యల్ప స్వల్పకాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక మహిళ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా పురస్కారాలు కూడా తను గెలుచుకున్నారు. 1982 నృత్య చూడామణి పురస్కారం. నృత్య చూడామణి ఎక్కడి నుండి అంటే చెన్నైలోని కృష్ణగాన సంస్థ నుండి నృత్య చూడమని పురస్కారము. అండ్ అట్ ది సేమ్ టైం 1990 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సంగీత నాటక పురస్కారము. అండ్ అట్ ది సేమ్ టైం 1998 ఎన్టీఆర్ పురస్కారం. 2001 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ పురస్కారం, పద్మ అవార్డు గ్రహీత, పద్మశ్రీ మాజీ పద్మశ్రీ మనకి పద్మశ్రీ శోభా నాయుడు అంటారు. అండ్ నెక్స్ట్ 2011లో తంగిరాల కృష్ణప్రసాద్ పురస్కారం. తంగిరాల
కృష్ణ ప్రసాద్ పురస్కారం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ విషయాలకు వస్తే తన భర్త అర్జున్ రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ సిఎస్ అంటాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నత విధులను కూడా నిర్వర్తించారు. ప్రస్తుతం తాను సంగీత నాట్య అకాడమీ మరియు కూచిపూడి నాట్య అకాడమీ స్థాపించి హైదరాబాద్ కేంద్రంగా చాలా మంది యువతని కూడా ఈ రోజు ప్రోత్సహిస్తున్నారు. చాలా మంది తన కింద ట్రైనప్ అవుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ శోభా నాయుడు గారు ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఏ రంగానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి అంటారు? కూచిపూడి రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మహిళ. నిన్నటి రోజున ముఖ్యంగా న్యూరో డిసీజెస్తో చనిపోయారు. న్యూరో అంటే ఏంటి? మనకి ముఖ్యంగా నర్వ్ సిస్టమ్. సో నర్వల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో కొంత దెబ్బతిని ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో కింద పడిపోయారు. సో అందులో భాగంగా ఈ రోజున చనిపోయారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల చనిపోయిన వ్యక్తి శోభా నాయుడు. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే కూచిపూడి. తన యొక్క పురస్కారాలు ఏవైతే ఉన్నాయో 1982, 1990 కేంద్ర ప్రభుత్వం నుండి, 1998 ఎన్టీఆర్ పురస్కారము, ఆ తర్వాత 2011 పద్మశ్రీ పురస్కారము మరియు 2011లో తంగిరాల కృష్ణప్రసాద్ పురస్కారము. సో ఇంత ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా గెలుచుకున్న ఒక మహిళ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ప్రస్తుతం తను చాలా వరకు కూడా కూచిపూడి శిక్షణను కూడా ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది కూడా ఈరోజు తన శిష్యులు. సో అలాంటి ఒక వ్యక్తి నిన్నటి రోజున చనిపోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ వైజాగ్కి సంబంధించి అనకాపల్లిలో 1956లో జన్మించారు. ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది, రాష్ట్రీయ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా తన యొక్క మరణానికి ఈరోజు చాలా వరకు కూడా వారి యొక్క ప్రగాఢ సానుభూతిని ప్రకటించడం జరిగింది. సో గవర్నర్లు కానివ్వండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, మంత్రులు వీరందరూ కూడా తనని స్మరిస్తున్నారు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జాన్ రీడ్ ఎవరంటే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్. 92 years ఆఫ్ ఏజ్. ఈరోజు న్యూజిలాండ్ విషయానికి వస్తే చాలా విషయాల్లో కూడా మనకు వార్తలు నిలుస్తుంది. న్యూజిలాండ్ యాంటీ కరప్షన్ విషయంలో కానివ్వండి, అవినీతికి సంబంధించి ప్రపంచంలోనే అవినీతిని అద్భుతంగా ఈరోజు బాటం ప్లేస్ తీసుకొచ్చారు. అంటే న్యూజిలాండ్లో కరప్షన్ అనేది ఉండదు అసలు. సో అలాంటి న్యూజిలాండ్లో క్రికెటర్స్ విషయంలో కూడా చూడండి, ఫెయిర్ ప్లే అవార్డు ఎప్పుడు న్యూజిలాండ్ వరకు వస్తుంది, వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్స్లో. సో అలాంటి న్యూజిలాండ్కి సంబంధించి ప్రస్తుతం బ్రతికి ఉన్న అత్యంత తక్కువ మంది టెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, మొదటి తరం టెస్ట్ ప్లేయర్స్లో అత్యంత సీనియర్ మోస్ట్ వ్యక్తి మాజీ క్రికెటర్ ఈరోజు జాన్ రీడ్ చనిపోవడం జరిగింది. న్యూజిలాండ్ సంబంధించి 1950, 1950, 1960 దశకంలో న్యూజిలాండ్ సంబంధించి ఒక ప్రత్యేకత కూడా ఉంది తన విషయంలో. అదేంటంటే న్యూజిలాండ్ గెలిచిన మొట్టమొదటి టెస్టులు ఏవైతే ఉంటాయో, ఆరంగేటర్ మ్యాచ్లు ఏవైతే ఉంటాయో, న్యూజిలాండ్ టీం మొత్తం ఫస్ట్ మ్యాచ్లు ఏవైతే ఉంటాయో మొదటి 3 విజయాలు తన సారథ్యంలోనే గెలిచాయి. న్యూజిలాండ్కి సంబంధించి 34 మ్యాచ్లకి క్యాప్టెన్సీ చేస్తాడు. కెరీర్ మొత్తంలో 58 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఎందుకంటే తను ఆడిన సమయంలో టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఉండేవి, వన్డే మ్యాచెస్ ఉండేవి కాదు. సో 1965లో క్రీడకి వీడుకోలు పలికాడు. అలా ఒక బెస్ట్ ఆల్రౌండర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక వ్యక్తి న్యూజిలాండ్ క్రికెటర్ జాన్ రీడ్ గారు ఈ రోజున మరణించడం జరిగింది. డైరెక్ట్ అడుగుతారు. సో సీనియర్ కాబట్టి తన గురించి అడుగుతారు. ఎందుకంటే ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మాజీ టెస్ట్ ఆటగాడు. సో అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఒక బౌలర్, బ్యాట్స్మెన్, ఒక ఆల్రౌండర్ ఈ రోజున మరణించాడు. ఇటీవల మరణించిన జాన్ రీడ్ ఏ దేశానికి సంబంధించిన క్రీడకు సంబంధించి ప్రసిద్ధి వ్యక్తి అంటారు? క్రికెట్ క్రీడ న్యూజిలాండ్కి సంబంధించిన వ్యక్తి. సో ఇతను మనకి ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి. సో ఫ్రెండ్స్, ఏమన్నా మిగిలిపోయిన అంశాలు ఉంటే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.